హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను కరివేపాకు పొడి తయారు చేస్తున్నా అండి. అది కూడా మేము ఇంటి దగ్గరే చెట్టు పెంచుకున్నాము. ఆ చెట్టు కరివేపాకు తీసి ఫ్రెష్గా చేస్తున్నా అండి. మనకి బయట కావాలంటే మార్కెట్లో కొనుక్కొచ్చుకొని ఫ్రెష్గా ఉండే కరివేపాకుతో చేయొచ్చండి. ఇలా కావాల్సిన పదార్థాలను ప్లేట్లో పెట్టి చూపించానండి. తర్వాత ఇలా శనగపప్పు తీసుకున్నా అండి. ఫస్ట్ కొంచెం వేయించి ఆయిల్ మనకు తగినంత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా మగ్గేలాగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు మనకి ఎర్రగా అవుతాయండి. అంతవరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తుంది వేయించేటప్పుడు. అలా వేయించుకోయిన తర్వాత మళ్ళీ మనము మినపప్పు తీసుకొని మినపప్పు కూడా వేసుకుంటామండి. ఇలాగా అవి కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ పొడి చాలా ఉపయోగము, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకు అలా అంటే మనం హాస్టల్లో పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇలాగా మళ్ళా పెసరు వేయాలండి. పెసులు అంటాం కదా మనము, పొట్టుతో ఉండే పెసులు, అవి కూడా వేసానండి. అవి కూడా ఆరోగ్యానికి మంచిది. తర్వాత కొంచెం జీలకర్ర వేసానండి, 1 టీ స్పూన్ అంతా. తర్వాత కొంచెం చింతపండు అండి, కొంచెం చింతపండు కూడా వేసి ఇలా అంతా మగ్గించాలండి బాగా. ఇలా కొంచెం రెడ్ కలర్ అయ్యేంత వరకు. తర్వాత మనకి మిరపకాయలండి, ఒట్టి మిరపకాయలు మనకి ఎంత కారం కావాల్సి వస్తే అంత వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని మనం 1 కప్పు కరివేపాకు తీసుకొని ఆ కరివేపాకు బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకొని ఇలాగ అది కూడా మగ్గించాలండి బాగా. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇలా మగ్గుతుందండి. బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇలా పొగ వస్తుంది కదా, ఆ పొగలో ఎంత మంచి స్మెల్ అంటే అంత బాగుంటుంది. ఆ స్మెల్ చూస్తేనే బాగా అనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ మనము కొంచెం చల్లారించుకోవాలంటే అంతాను. చల్లారించిన తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఇట్లా చూసుకొని వేసుకున్న తర్వాత అంతా మొత్తం వేసేసి ఇది చాలా బాగుంటుందండి మనకు. ఎందుకంటే మన హాస్టల్లో పిల్లలకు కూడా ఇట్లా కొన్ని ఎల్లిపాయలు కూడా వేయాలండి. పిల్లలకు కూడా మనము స్టోర్ చేసి పంపించినా కూడా బాగుంటుంది హెల్త్కి. వాళ్ళకు కూడా ఎంత తగినంత సాల్ట్ వేసేసుకొని మనకి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు తెస్తానండి. అన్ని హెల్తీ వీడియోలే చేస్తున్నాను నేను ఇలాగా. అందుకోసము ఇలా మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.